కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్తున్నాడంట ఒకడు. వెళ్తుంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట, రే అత్తగారింటికి వెళ్తున్నాం, ఎట్టబడితే ఉండకూడదు, కాస్త బెట్టుకుండ్రా అన్నారంట. ఎట్టుండమన్నారు? బెట్టుగా ఉండరా అంటే చీపుగా ఉండవాకరా, చులకనగా ఉండవాకరా, కాస్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పు. బెట్టుగా అంటే కాస్త మౌనంగా జాగ్రత్తగా పద్ధతిగా ఉండయా, చిల్లరగా ఉండవాకని అర్థం బెట్టు అంటే. వీడికి అర్థం కాల బెట్ అంటే. బెట్ అంటే బెగ తీసుకొని ఉంటాం అనుకున్నాడు వీడు. దేవునికి స్తోత్రం. పోయాడు, రోడ్డు మీద ఆగాడు, నీళ్ళు కొనిపోయాడు. భార్య ఇంటికాడ ఉంది, పుట్టింట్లో ఉంది, అత్తగారింటికాడ ఉంది. తన 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 తల్లిదండ్రుల దగ్గర భార్య ఉంది. వీడే అత్తగారింటికి పోయాడు. పోయి ఆంతో వెళ్ళకూడదు, పెట్టుకుండాలి కదా, అందుకని బయట రోడ్డు మీద నిలబడి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అల్లుడు వచ్చి ఇంటి ముందు నిలబడేది, బెగసకపోయాడేంది, ఏమైంది వీడికి అని వాళ్ళు డౌట్ పడి, అయ్యా అల్లుడు గారు రండి, ఏంది అక్కడే ఆగిపోయారు ఏంటంటే, ఆమెకు ముందే డౌట్ వచ్చేసింది అత్తగారికి. ఏంది అబ్బాయి ఏందో ఎప్పుడు ఆ పెళ్ళికి చాలా హుషారుగా చాలా ఫ్రీగా ఉన్నాడు, ఏందో మనిషి ఏంది బిగదేసుకుపోయాడు ఏందని పాపం ఆమె డౌట్ పడి, ఏందండి అబ్బాయికి ఏమైందంది. ఈడేం మాట్లాడు, బిగసుకుపోయి ఉన్నాడు అంటే వాడు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన మాటని పెట్టుకుంటున్నాడు. సరే ఎట్లనో చేయి పట్టుకుని అయ్యా రాయ అంటే చిన్నంగా కదిలాడు. అయ్యా కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చేదా అని అందే. సరే నీళ్ళు ముంచి, అప్పట్లో మర్యాద కదా నీళ్ళు ఇవ్వడం, చెంబుతో నీళ్ళు ఇస్తే, అంటే ఇప్పుడు ఇవ్వట్లేదులే, అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఇవ్వకపోతే అమ్మోళ్ళు దండేవాళ్ళు, మనల్ని అనుమానం లేదు. ఇంటికి ఎవరన్నా వస్తే చెంబుతో నీళ్ళు ఇవ్వాలి ముందు, ఇవ్వకపోతే పడిందే. ఇప్పుడేం పట్టించుకోవట్లా, మనం పోయినా సరే వాళ్ళు బయటికి పరిగెత్తున్నాను, వెళ్తున్నా నేను అని పోతున్నాడు. వీడు ఎవడో వచ్చాడు పాప, ఇటు సంగతి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అట్ట అయిపోయిందిలే. ఇది పాపం సరే నీళ్ళు కాళ్ళు కడుక్కుంటావా అంటే పెట్టుకున్నాడు, మాట్లాడట్లా. సరే ఆమె పోసింది కాళ్ళ మీద, వాడు కడిగాడు, అయిపోయింది. లోపలికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. కూర్చోయా అందే, పెట్టుకున్నాడు. సరే చేతులు పెట్టి కూర్చోబెట్టింది, కూర్చున్నాడు. చూసావా సూపర్ మెయింటైన్ చేస్తున్నాడు బెట్టు. ఈలోపు ఫుడ్ రెడీ చేసి, అయ్యా కాస్త తిందుగానయ్యా అంది. అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో తెచ్చి ఏదో స్టూల్ ఏదో వేసి ప్లేట్ పెట్టింది. భర్త చూస్తున్నాడు, భార్య చూస్తున్నాడు. అంటే మావయ్య అత్తమ్మ ఇద్దరు గమనిస్తున్నారు ఈడే తేడా పడ్డదని. సరే 2-3 రకాల కూరలు చేసింది అల్లుడు కదా. ఏం వేసుకుంటావయ్యా, అదే ఏమంటే ఇదే ఏమంటున్నాడు అంటున్నాడు. కన్ఫర్మ్ చేసుకున్నారు. తనకి అబ్బాయికి ఏదో అయింది. అప్పట్లో గుణాలు తగిలే, గుణాలు. మనవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తీరుతాడు, నీ గుణం పుట్టని. అప్పట్లో గుణాలు తగిలి బిగసగిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్బాయికి వచ్చే దారిలో ఏదో మొత్తానికి గుణం సోకింది, గుణం తగిలింది. అసలు పిల్లగాడు ఇట్లుండే పిల్లగాడు కాదు. ఏంది అసలు, ఏం అంటున్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పి, ఏందయ్యా పిల్లగాడు అట్లుంటే ఏం పట్టించుకోవు ఏందంటే, అదే నేను కూడా చూస్తున్నాను, ఈ గుణం ఏందో అర్థం కాలేదు ఏది అనేది. ఇప్పుడు గుణాల్లో దోష గుణం ఒకటి ఉందంట, తర్వాత ఇంకో గుణం ఉందంట, రకరకాల గుణాలు ఉన్నాయంట. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క టైపు వైద్యం ఉంటుందంట. ఇప్పుడు వీడికి తగిలిన గుణం ఏందో ఆయన అంచనా వేస్తున్నాడు, ఫస్ట్ నుంచి అంచనా వేస్తున్నాడు. చివరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఆయన, ఇది ఫలానా గుణం అని అర్థమైపోయింది. ఆ గుణానికి బిగుసుకొని ఉంటారు అన్నమాట. ఏది అడిగినా సమాధానం చెప్పరు. సో ఇక నీకు ఎందుకు, నువ్వు కూర్చోబెట్టి వాడికి వడ్డించు, నేను రెడీ చేస్తానని పొయ్యి దగ్గర పోయి కర్రు కాల్చాడు. పొయ్యి దగ్గర పోయి బాగా కర్రు కాల్చి కంచం ముందు పెట్టిందిగా,
తినయ్యా అంటుంటే అంటున్నాడుగా, బెట్టుగా ఉంటున్నాడు వాడు. తల ఉంచాడు పాపం, సరిగ్గా ఈ మెడ మీద పెట్టాడు ఆ వాత. ఎర్ర గాల్చిన కర్రు ఈ మెడ మీద పెడితే వామ్మో అనేసాడు కేక. వాడు అంతలా కేకేస్తే అమ్మ దేవుడా అంటుంది వాళ్ళ అత్త. ఇప్పుడు కుదిరింది అబ్బాయి గుణం, ఇప్పుడు కుదిరింది అబ్బాయి గుణం. అయ్యా ఇప్పుడు ఎట్టుంది, నాకు వాత పెడతారా అని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమండి అబ్బాయి మాట్లాడుతున్నాడండి, గుణం కుదిరిందండి, బాగుపడ్డాడండి, అబ్బా మీకు భలే తెలుసండి వైద్యం అంటే. మరేమనుకుంటున్నా, ఏనంటున్నాడు. వాడికేం మాడిపోయింది ఇదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మాట్లాడి నాకు వాత పెడతారు, మీ అంత తెలుస్తాను అట్ట మాట్లాడుతుంటే, కాదయ్యా మరేమో అడిగితే సమాధానం చెప్పపోతుంటివి, ఏం లేదు రేకుల్లే, నాకెళ్ళి చూడండి ఇనప రేకులుగా అంతే ఉంటుంది. ఏదయ్యా నువ్వు వచ్చిన కంటే వచ్చి వాకిట్లా రోడ్డు మీద నిలబడితే వెర్ర బిగుసుకొని మాకు భయం కాదా, ఏంది అది ఏం చేయాలంటే, నేను బెట్టుగా ఉంటే నాకు వాత పెడతారా అన్నాడు. ఏందయ్యా అంది. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు, అత్తగారింటికి వెళ్తున్నా బెట్టుగా ఉండరు అన్నాడు. నేను బెట్టుకున్నా, నా గుణం తగిలిదని వాత పెడతారన్నాడు. ఓరే పిచ్చోడా, ఒకటి తిక్కలోలాగున్నాను. బెట్టుగా ఉండటం అంటే ఏదో గుణం తగిలిన వాళ్ళగా బిగుసుకోవటం కాదురా. పిల్ల చేష్టలు చేయొద్దు, తిక్కల వేషాలు వేయొద్దు, కాస్త పద్ధతి కాపాడుకో అని చెప్పి అర్థం బాబు. అంతేగా నువ్వే ఎట్లుంది ఏదో వాతరోగం తగిలిన వాళ్ళలాగా బిగసకపోయి మాట లేదు పలుగు లేదు, గందరగోళం ఉంటే మాకేం భయం కాదు, నువ్వు అసలుకే అల్లుడువాయా. అట్ట కొంతమందిని వినయం కలిగిన వాళ్ళని చూసి కొంతమంది బెర్ర బీసుకో. ఎవరు నాయన, ఏం చూసుకోనరా నాయన, ఏం చూసుకొని. దేవునికి స్తోత్రం కలుగును. ఏం చూసు, అంత సేవ చేసిన వాళ్ళు ఏమో వందనాలు పెట్టి తగ్గించుకొని సేవ చేస్తే ఇంత చేసింది ఉండదు. మళ్ళా ఇట్టంటోళ్ళుగా మీరు ఉండదు. దేవుడు ఎంత కృపనిచ్చిన వినయం, ధ్యాన మనసు, తగ్గింపు, సాత్వికం, కాస్త చిన్న పెద్దని గౌరవించి పలకరించి మాట్లాడటం, కాస్త ఆతిథ్యం ఇవ్వటం, కాస్త నీళ్ళు ఇవ్వటం, ప్రార్థన చేసుకోవడానికి కొంత సాప ఇవ్వటం, ఒక పద్ధతి ఉంది. ఏముండదో చేయాలి. నువ్వెంత హోదాలోకి వెళ్ళినా, నువ్వు సేవకుడివైనా, సీనియర్ సేవకుడివైనా, జూనియర్ సేవకుడివైనా, నువ్వు జాబ్ హోల్డర్ అయినా, నువ్వు ధన సంపన్నతలు కలిగిన వ్యక్తివైనా, నువ్వు అగ్ర కులం అని చెప్పబడిన వ్యక్తివైనా, ఆ కులం కుళ్ళు ఎడబనికి రాదు, ధనబలం ఎడబనికి రాదు, నీ హై పదవి ఇక్కడ బనికి రాదు. దేవుని సన్నిధిలో మనందరం ఆయన దాసులం, మనందరం ఆయన దాసులం, మనందరం ఆయన సేవకులం, మనందరం ఆయన పాత్రలం. క్రీస్తు శరీరము సంఘము, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తులో ఒక భాగం. ప్రతి వ్యక్తి క్రీస్తులో ఒక భాగం. ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. నువ్వు తృణీకరించే వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే నువ్వు క్రీస్తునే తృణీకరిస్తున్నట్టు. జాగ్రత్త. వాళ్ళే ఉందిలే, వాళ్ళు విశ్వాసులే, వాళ్ళదే ఉందిలే, వాళ్ళు విశ్వాసులు ఎవరో? క్రీస్తు శరీరము. ఎందుకు వందనాలు చెప్పేది? బలిపేటన కానీ మీ అందరికీ వందనాలు అనేది ఎందుకు? మీరు దేవుని శరీరము. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రభు ఏమంటాడు తెలుసా? ఇబ్బంది పెట్టేవాడిని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. మీరు ఆయనలో అనుసంధానమైన భాగం. మీరందరూ ప్రభు యొక్క శరీరం కనుక నేను మీకు వందనాలు చెప్పిన ప్రతిసారి
క్రీస్తు శిరస్సుగాను ఆయన మిగిలిన శరీరముగా మిమ్మల్ని చూసి వందనాలు చెప్తా. మీకు వందనాలు చెప్తే ఆయనకు చెప్పినట్టు, అందుకు సచ్చినట్టు బలిపేట ఎక్కితే ముందు మీకు వందనాలు చెప్పి మొదలు పెడతా. అది పద్ధతి. ఎందుకంటే మీరు ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనస్కరించి జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి అడగండి, సమస్యల పరిష్కారం అడగండి. పరిష్కారం అయిన తర్వాత ఏంటి? ప్రభు కోసం. ఇంకా చాలు కదా. నువ్వు ఏది అడిగినా ఆయన చేయగలడు. అయితే అది ఆయన మహిమార్థమై ఉండాలి. అడిగే దానిలో మళ్ళీ కపటత్వం ఉండకూడదు. యథార్థంగా అడగాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించి అడగాలి. నిజంగా దేవుని మహిమ కోసం అడగాలి. సమస్తము చేస్తాడు. ఓకేనా? కాబట్టి మీరు అడగండి, నీకు ఇస్తానన్నాడు. కానీ అడిగేటప్పుడు ఏది ఉద్దేశం మనసులో పెట్టుకుని అడగాలి? ఆయన మహిమ, ఆత్మల రక్షణ, ఆత్మీయుల క్షేమం, ప్రభు పరిచర్య. దేవుడు ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి? బిర్ర బిగుసుకోవాలా? ఎంత ఇచ్చినా, ఏ స్థాయికి ఇచ్చినా తన్ను తాను తగ్గించుకోవాలి. ఓకే? అలాంటి మనసు మీరు ఇప్పటి నుంచే సాధన చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఉన్నత స్థితికి నా దేవుడు చేరుస్తాడు. ఒకసారి అలా పైకి లేచి నిలబడదామా? సమస్తము కోరండి, సమస్తము చేయండి ప్రభు మహిమ కోసం. అది అంశం, వర్తమానం. ప్రభు మహిమ కోసం సమస్తము అడగండి, సమస్తము కోరండి, సమస్తము ప్రయత్నించండి. నువ్వు ఏం అడుగుతావో అడుగు, దాని వెనక దైవ చిత్తం, దేవుని సంకల్పం ఉండాలి. నువ్వు కడగబడ్డావు, నువ్వు దేవుని సంఘం, క్రీస్తు శరీరమును. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నిన్న ఆయన రక్తంతో కడుక్కున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. నీ ఆసక్తిని బట్టి ఇంకా 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 నిన్ను ఆయన హెచ్చిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వాడుకుంటాడు, సాక్షిగా నిలుపుకుంటాడు. ఈరోజు నువ్వు కింది స్థితిలో ఉన్నావు, తోకగా ఉన్నావు. రాబోతున్న రోజుల్లో నేను తలగా నియమిస్తాడు ఆయన. ఈరోజు ఎదుటివారికి చేతులు చాపే స్థితిలో నువ్వు ఉన్నావు, అనేకులకు ఇచ్చే స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదో, ఆయన సత్యవంతుడు. ఇతరులకు హెల్ప్ చేసేటట్టు నిన్ను నడుస్తాడు. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పావు. ఇంకా ఎవరైనా మీ జీవితాలు ఆయన చేతికి అప్పగించకపోతే, ఇంకా మీ హృదయంలోకి యేసు ప్రభును ఆహ్వానించకపోతే, ఈరోజు మంచి టైం. నీ హృదయ తలుపులు తెరచి యేసుని స్వాగతించి, నీ జన్మ కర్మ పాపములు కడగబడి నిమిత్తం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది యేసు ప్రభు శరీరములో చేర్చబడు. త్వరలో రాబోతున్నాడు. ఆయన మహిమ కొరకు జీవించు. ఇంతవరకు నువ్వే మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా నువ్వే నరకం వైపు వెళ్తా ఉంటే, ఎదుటి వాళ్ళని రక్షించే ఆ సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు ఎప్పుడవుతావు? ఆ మెట్టులోకి నువ్వు రావాలంటే ముందు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు రక్తంలో కడగబడి నువ్వు ఆయనకి చెందిన వ్యక్తివి కావాలి. ఇది స్పష్టంగా నీకు అర్థమైతే, అన్నా నేను సిద్ధపడ్డాను, మారు మనసు పొందే ఉన్నాను, బాప్తిసం కోసం రెడీ అయ్యాను అని మీలో ఎవరైనా సిద్ధపడితే మీ కుడి చేతి చూపించండి, బాప్తిసంలోకి నడిపిద్దాం. రైట్, సిద్ధపడ్డ వాళ్ళు అలా ముందుకు వచ్చేసేయండి. ఐఎమ్ రెడీ, ఇప్పుడు నేను తీసుకోవడానికి సిద్ధమని ఉన్నోళ్ళు వచ్చేసేయండి ముందుకు. పురుషులు ఈ పక్కన నిలబడండి, స్త్రీలు ఈ పక్కన నిలబడండి. త్వరగా వచ్చేసేయండి. త్వరగా వచ్చేయాలి. నేను బ్రతిమలాడను. నీ జీవితం యేసు ప్రభువుగా అంకితం చేసుకుని ప్రభు కృపలో ముందుకు సాగాలంటే పరిగెత్తు. సిగ్గుపట్టడానికి ఏం పెళ్లి చూపులు కాదు, ఆత్మరక్షణ కార్యక్రమం. పరిగెత్తాల దేవుని పాదాల చెంతకి. నాకు రక్షణ కావాలి, నాకు యేసు కావాలని పరిగెత్తాలి.
కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. త్వరగా వచ్చేసే. పరిశుద్ధాత్మ నిన్ను కదిలిస్తుండగా, ప్రేరేపిస్తుండగా స్పీడ్గా పరిగెత్తు. రక్షణ, నూతన జీవం, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సిద్ధపడ్డాడు రావాలి త్వరగా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. తొందరగా నడవాలి, స్పీడ్గా వచ్చాయి. నడిపించినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. చివరి నుంచి వస్తా ఉన్నారు చిన్నగా. మీకోసమే ఈ కూటాలు. ఇంకా ఎవరున్నారో నా బాధ్యతగా నేను పిలుస్తున్నా. నూతన జన్మ, క్రొత్త జన్మ, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను.
యేసు నూతన సృష్టి. పాప జీవితాన్ని విడిచి పరిశుద్ధాత్మ సంబంధై మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము, మారు రోగుని ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము, మారు రోగుని ప్రతినిత్యము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్వస్థత, విడుదల, నెమ్మది. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే సమాధానం. సిలువ మీ రక్తమే కుటుంబంలో, యేసు రక్తమే మీ జీవన యాత్రలో, మీ ప్రయాసలో, మీ పనిలో, మీ పరిచర్యలో సమాధానం, దేవుని సమాధానం, దేవుని ఆశీర్వాదం, దేవుని అభివృద్ధి. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు దేవుని ఆశీర్వాదపు సువాసన. రక్తమే జయము, యేసు రక్తమే పోరాటంలో జయము, సిలువ రక్తమే శ్రమలో నుండి విడుదల, శ్రమలో నుండి విడుదల, ఆపదలో నుండి విడుదల, కుటుంబంలో శాపం నుండి విడుదల, మాంత్రిక శక్తుల నుండి విడుదల, దయ్యపు శోధన నుండి విడుదల. ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తము, యేసు రక్తము ద్వారా విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మ యొక్క ప్రభావము. హల్లెలూయా. Almighty Lord, సర్వశక్తి గల ప్రభు. స్తుతి, 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 స్తుతి. నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. Almighty. నీకు స్తుతి, 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 స్తుతి. Thank you, Lord. కృతజ్ఞతలు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమ. నువ్వు జరిగించిన ఈ కార్యమంతటిని బట్టి స్తోత్రం. నేను నమ్ముతున్నాం, నీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం, నీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం, నీ సన్నిధిలో మేము సంధించబడ్డాం, నీ శక్తితో నింపబడ్డాం. మేము నమ్ముతున్నాం, మేము స్వస్థత పొందాం, విడుదల పొందాం, బంధకాలు తెగిపోయింది, దుష్ట పీడ విరగడైపోయింది. ఆహా నూతన జీవం, ఆహా నూతన సమాధానం, నూతన ఆనందం. మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం, ఒక నూతన అభిషేకం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించు. కొద్ది గొప్ప కాదు, కంప్లీట్గా బాగుపడాలేసయ్యా. కొద్ది గొప్ప సమాధానం కాదు, గొప్ప సమాధానములు రావాలి. శుభవార్తలు నీ పిల్లలు వినాలి, మేము వినాలి. శుభవార్తలు, శుభవార్తలు, శుభవార్తలు వినాలి. రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి నీ కోసం. చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం. సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం.
ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగాలి నీ కోసం. రకరకాల ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు గొప్ప విజయాలు రావాలి నీ కోసం. పొలము వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి నీ కోసం. సంతు లేని గొడ్రాండ్రు సంతానవదులు కావాలి యేసు నామములో నీ కోసం. పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి. మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి యేసు నామములో. ఓ యేసు నామములో. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు పడకల్లో వచ్చి లేవాలి యేసు నామములో. స్వస్థత పొందాలి యేసు నామములో. చచ్చుబడ్డ అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి. ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేక అయిపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషిక్తులై లేచి నీ కొరకు భగ్గున మండాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభువా, అది రోగులైన వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు. దయ్యములను వెళ్ళగొట్టు. దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి. ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళు అరికట్టు. వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు. శోధనలు తొలగించు. వారి ఇంట దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచు, నీ కాపుదల ఉంచు. పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచక్కడ. నీ సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు. నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు. ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు. ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి. ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి. ఓ తండ్రి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా నువ్వు సంకల్పించిన ఈ పరిచర్య శాఖోపశాఖలై విస్తరించాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. మందిర సరిహద్దులు విశాలపరచబడాలి. మందిరాల సరిహద్దులు విశాలపరచబడాలి. సంఘాలు విస్తరించాలి. దేశమంతటా, రాష్ట్రమంతటా, రాష్ట్రాలన్నిటా వ్యాపించాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. సిద్ధపరచబడిన ప్రతి దైవజనుడు ఒక అగ్ని కిరటమై మండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం పొంది ఉన్నారు. ఇంకా కొంతమంది నీ సేవ పిలుపున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళను కూడా నువ్వు కదిలించు. వాళ్ళను కూడా సిద్ధపరచు. వాళ్ళను కూడా నీ సేవకి పిలు. సేవకు పిలు. నీ పరిచర్యకి పిలు. నువ్వు దర్శించు. వారితో మాట్లాడు. వారి మనోనేత్రాలు వెలిగించు. నీ దర్శనాన్ని ఎరిగుండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వారితో మాట్లాడు. వారికి తెగింపు దయచి, గుండె ధైర్యం దయచి. కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎంతమంది ఇక్కడ నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నారు. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. శాపం నుండి విడుదల పొందాలి. దరిద్రత నుండి విడుదల పొందాలి. లేమి నుండి విడుదల పొందాలి. ఒక ఆత్మీయత కుటుంబాల్లో, భక్తి, యేసయ్య నీ భక్తి, ఆత్మీయత ఒక పరిమళం ఆయనతో ఉండాలి. ప్రతి ఇంట్లో, నీ బిడ్డల గృహాల్లో, నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినపడతాయి అన్నట్లుగా మా గృహాల్లోంచి ఆత్మీయత వినపడాలి. మాలో, మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి. మమ్మల్ని దీవించమని ఈ 3 దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపారు. తిన్నారో తినలేదా, నిద్రపోయారో పోలేదా, సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా, అనామకులుగా నీ మందిర ఆవరణలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి. సాక్ష్యాలతో రావాలి. యేసు నామములో ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ మందిరంలో వారిని ఆనందింపజేశావు. ఆహా, లోకం వదిలి నీ మందిరావరణంలో పరిశుద్ధులతో కలిసి ఉండటం ఎంత బాగుంది యేసయ్య. అందుకేనేమో దావీదన్నాడు ఆయన మందిరంలో ఉండాలని. మాకు మళ్ళా దయచే, మళ్ళా దయచే. నీ సన్నిధి నుండి త్రోసి వేయవద్దు. నిత్యము నీ సన్నిధి మాతో కూడా తిరిగి ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి, ప్రాంతాలకు వెళ్ళుచుండగా నీ ఆశీర్వాదముతో వారిని నడిపించు. నీ సమృద్ధి అయిన దీవెనలతో నడిపించు. నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.